జిల్లా ప్రొద్దుటూరులో ప్రత్యేక జిల్లా సాధన ఉద్యమం మొదలైంది. అనేక పర్యాయాలు కడప జిల్లాలో జిల్లా కేంద్రంగా ప్రొద్దుటూరును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే నినాదం గతంలో వినిపించినా సాధ్యపడలేదు. అయితే తాజాగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరుని జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ను ప్రొద్దుటూరు జిల్లా సాధనా సమితి జేఏసీ తెరమీదకు తెచ్చింది. ఈ నేపథ్యంలో కార్యాచరణ కోసం ప్రొద్దుటూరు జిల్లా సాధనా సమితి తొలి జేఏసీ సమావేశాన్ని నిర్వహించింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ఎందుకు ప్రొద్దుటూరు జిల్లాగా చేసుకునేందుకు ఉద్యమాన్ని నిర్మిస్తున్నట్లుగా జేఏసీ నిధులు ప్రకటించారు. ఇక ప్రొద్దుటూరు చేసి జిల్లా సాధనా సమితి నేతలతో మా కడప ప్రతినిధి శర్మ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాయలసీమలో ముఖ్య వ్యాపార పట్టణంగా వెలుగొందుతున్న ప్రొద్దుటూరులో ఇవాళ కొత్త జిల్లా నినాదం వినపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల పునర్విభజన దానికోసం ఒక కమిటీ ఏర్పాటు చేయడం, అడుగులు వేయడంతో ప్రొద్దుటూరును ఎప్పుడో జిల్లా చేయాల్సినటువంటి ప్రాంతాన్ని ఇప్పటిదాకా వదిలేశారు పాలకులు. ఇప్పుడైనా ప్రొద్దుటూరును జిల్లా చేయాలనే డిమాండ్ బయలుదేరింది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు జిల్లా సాధన కమిటీ ఒకటి ఏర్పాటైంది. అలాగే ఇటీవల బద్వేల్లో కూడా రాజంపేట జిల్లా కాకుండా బ్రహ్మంగార్ జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ముందుకొచ్చింది. ఉమ్మడి కడప జిల్లాలో రెండు ప్రాంతాల్లో అటు బద్వేల్లోనూ ఇటు ప్రొద్దుటూరులోనూ జిల్లా సంబంధించినటువంటి నినాదం డిమాండ్ బయలుదేరిన నేపథ్యంలో ఇవాళ ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితికి సంబంధించినటువంటి తొలి సమావేశం ప్రొద్దుటూరులోని నాగదస్కరెడ్డి హాస్పిటల్లో నిర్వహించారు. దాదాపు 12 మంది కమిటీతో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని దీనికోసం సాధించేందుకు అడుగులు వేయబోతున్నారు. ఈ సందర్భంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రొద్దుటూరు జిల్లా సాధనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ప్రొద్దుటూరు జిల్లాని ఎందుకు చేయాలి, దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రొద్దుటూరు జిల్లా నినాదం అనేది ఇవాళది కాదు, చాలా ఏళ్లుగా వినిపిస్తుంది. జిల్లాల పునర్విభజన జరిగిన ప్రతిసారి కూడా ప్రొద్దుటూరు జిల్లా చేయమని డిమాండ్ తెర మీదకి రావడం, తర్వాత అనేక కారణాలతో కడప జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండడం వెనక్కిపోతూ వచ్చింది. ఇవాళ ఇంత బలంగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు మనం నంద్యాలని తీసుకుందాము, కర్నూలు ప్రక్కనే ఉంది. అయినా నంద్యాల ఒక ప్రాముఖ్యమైన వాణిజ్య కేంద్రము, ఒక పెద్ద సెంటర్గా ఉంది కాబట్టి నంద్యాలను జిల్లాగా ఇచ్చినప్పుడు ప్రొద్దుటూరు కూడా అనేక అర్హతలు ఉన్నాయి. ప్రొద్దుటూరు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాలకు తీసిపోయినటువంటి ఈ కేంద్రం మనకు ప్రొద్దుటూరు. ఇన్ని రోజులుగా మనము మర్చిపోయినాము, చాలామంది గుర్తు చేసినా అది వెనకబడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మనం దీన్ని మేల్కొని మనం సాధించుకోలేకపోతే భావితరాలు మనం క్షమించమని చెప్పి మేము మనవి చేస్తున్నాం. తర్వాత ఈ ప్రొద్దుటూరు ప్రాంతానికి చారిత్రకంగా కాకుండా తర్వాత సామాజికంగా, రాజకీయంగా, అటు వ్యాపారంగా చాలా ప్రముఖమైన పట్టణం. రాయలసీమలో చాలా ప్రముఖ పట్టణం. ఈ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా తీర్చడానికి మీకున్నట్టు అనుకూలతలు ఏంటి? ఒక వ్యాపార సంఘాలకు సంబంధించిన వ్యక్తిగా సివి సురేష్ గారు చెప్పండి. ఇది ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా సాధించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఫస్ట్ మేము సొంతంగా భావించినాము. ఉదాహరణకు వాణిజ్యపరంగా చూద్దాం. రాష్ట్రంలోనే కాటన్ పరిశ్రమ అత్యద్భుతంగా పేరుపంచి ప్రొద్దుటూరు పేరుగాంచింది. రాష్ట్రం మొత్తం కాకుండా దేశం మొత్తంగా సినీ ఫైనాన్స్లో ఎక్కడ చూసినా కూడా ప్రొద్దుటూరు బాసులే ఆ సినీ ఫైనాన్స్ జరుపుతారు. బంగారు విషయంలో, బంగారు వ్యాపారం విషయంలో బాంబే తర్వాత రెండో ప్రొద్దుటూరు అన్నారు. కానీ బాంబేను తలదన్నే విధంగా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారం ఇవాళ ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఇంకొక గొప్ప సందేశం ఏంటంటే ప్రొద్దుటూరు ఒక యూనిటీగా ఉందనే దానికి ఇక్కడ మార్వాడీలను ప్రొద్దుటూరులో రానికుండా చేయడానికి ప్రతి ఒక్క పౌరుడు దీంట్లో సహకారం సంధించినారు. ప్రొద్దుటూరు ఇవాళ తెలంగాణలో మనం గమనిస్తున్నాం. మార్వాడి గోబ్యాక్ అనే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు అంటే ఇక్కడ వ్యాపారాలు, ఇక్కడ ఆదాయాలు ఇక్కడ వారికే చెందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మేము అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. అంతేకాకుండా జిల్లా హాస్పిటల్, జిల్లా కోర్టు, జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు జిల్లాకు ఏ పరిస్థితుల్లో కూడా మనకు లేదు అనేటువంటి ఒక ధ్యాసే లేదు. మనం యునైటెడ్ ఆంధ్రాలో ఉన్నప్పుడు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలోంచి 3 ప్రాంతాలు భద్రాచలం, మునుగు, వెంకటాపురం, తర్వాత అవన్నీ నల్గొండ, ఖమ్మంలో కలిసిపోయినాయి. ఇటువంటి విధంగా నష్టపోతూ వచ్చాం. తర్వాత ఈ జిల్లా రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు కొన్ని మండలాలు 7 మండలాలు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఆ 7 మండలాలతో మనం సాధించేదేం లేదు. ముఖ్యంగా భద్రాచలము వీటన్నిటిని పోగొట్టుకున్నాం. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి, కృష్ణా డిస్టిక్ నుంచి కొన్ని పోగొట్టుకున్నాం. అన్నిటికంటే గొప్ప మెరుగైనటువంటి వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, సాహిత్య, కల్చరల్ అన్ని రకాలుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన
ప్రొద్దుటూరులో మైసూరుకు ధీటుగా ఇక్కడ దసరా ఉత్సవాలు మనం జరుపుతున్నాం. ఆ ఉత్సవాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ వెబ్సైట్స్ అన్నీ చూస్తున్నారు. ఈ కారణంగా ప్రొద్దుటూరును జిల్లా సాధించడము ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మేమంతా కూడా ముందుకు చేర్చి మీడియాను, ప్రజలను అందరినీ దీంట్లో భాగస్వాములు చేయాలని మా యొక్క కాక. చెప్పండి జనార్దన్ గారు, మొత్తానికి పొద్దుటూరు జిల్లా కేంద్రంగా చేయడానికి ఉన్నటువంటి వెసులుబాట్లు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక ప్రాంతం కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జనాభా కానీ, మైదుకూరు ఏదైతే మీరు జమ్మలమడుగు అట్లాగా చెప్తున్నారు, కమలాపురం, ఈ నియోజకవర్గాలు కలిసే అవకాశం ఉందంటారు ప్రొద్దుటూరు? 100% సార్. 2000 సంవత్సరం నుంచి నేను ప్రొద్దుటూరులో చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను. అటు మైదుకూరు విద్యార్థులు, ఇటు జమ్మలమడుగు విద్యార్థులు చదువు కోసం ప్రొద్దుటూరుకు వచ్చేవాళ్ళు. అంటే మైదుకూరు ప్రజలు కానీ, మైదుకూరు నియోజకవర్గ ప్రజలు కానీ, జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు కానీ, ఇటువైపు కమలాపురం నియోజకవర్గ ప్రజలు కానీ, ప్రతి ఒక్కరూ అప్పుడు విద్యార్థులే, ఇప్పుడు ప్రజలు ప్రొద్దుటూరుతో తమ పేగు బంధాన్ని పెంచుకుంటూనే వస్తున్నారు తప్ప ఎక్కడా తగ్గించుకోవడం లేదు. విద్యార్థుల చదువు కోసం కూడా ప్రొద్దుటూరుకు వస్తున్నాడు, తమ శారీరక వైద్యం కోసం కూడా ప్రొద్దుటూరుకే వస్తున్నారు. కాబట్టి వాణిజ్యం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, ప్రతి దానికి ఈ 2 నియోజకవర్గాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. రీసెంట్గా నేను గమనించిన ట్రెండ్ ఏంటంటే కనుక పోరుమామిళ్ళ, కంబం నుంచి కూడా ప్రొద్దుటూరుకు వచ్చి వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఈవెన్ మన వాళ్ళతో వివాహ కావచ్చు, ఆర్థిక కావచ్చు, బంధాలన్నీ పెంచుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని 100% మనసా వాచా కర్మన ఆహ్వానించి, ఆశీర్వదించి, ఉద్యమంలో కూడా పాల్గొని, పెద్ద ఎత్తున పాల్గొని సాధించేందుకు కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను. ఉద్యమం నడుపుతున్న గతంలో కూడా ఒకసారి ఉద్యమం జరిగింది, తర్వాత కొంతకాలం విరామం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమంలో మీతో ఎంతమంది కలిసి వచ్చే అవకాశం ఉందంట? ఇప్పుడు ప్రజల్లో మనోభావాలు చూస్తే ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్కరు కూడా అందరి ఆకాంక్ష అదే. అందరూ కూడా కలిసి వస్తారు. అందరూ కూడా ఫ్యూచర్లో ఈ జిల్లా సాధన సమితి కోసం ముందుగా అడుగులేస్తారు. దానికి తోడు పైనుంచి కూడా సెంట్రల్లో కానీ, స్టేట్లో కానీ ఇవన్నీ కూడా రీకాన్స్టిట్యూషన్స్, జిల్లాలను వికేంద్రీకరణ చేయాలా, పెంచాలా అనే ఒక అభిప్రాయంలో పోతున్నారు. ఆ నేపథ్యంలో ఇది సాధ్యమయ్యేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది. దీనికి మనందరం కూడా, మీరు కానీ, మేము కానీ, ఇంకొకరు కానీ, ఎవరైనా ఒకరని కాదు, మొత్తం పొద్దుటూరు వాసులందరూ కూడా మన కోసం కాకుండా మన భావితరాల కోసం కూడా ఈ పని చేసుకుంటే ఎంతో లబ్ధి జరుగుతుంది. ఎన్నో అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏ పనికి పోవాలన్నా కూడా మన కనేదిటనే, మన ముంగిటే ఉంటుంది జరుపుకునేదానికి. సో అన్ని రకాలుగా ఇది ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నాను. అనేక వ్యాపార సంఘాల్లో ఉన్న వ్యక్తిగా ప్రొద్దుటూరు జిల్లా సాధన సంబంధించి ఎటువంటి అడుగులు అయిపోతున్నారు? ముందుగా నేను ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే కొత్త జిల్లాలు చేయాలనే ఆలోచన రావడమే చాలా మంచిది. ఎందుకంటే పొద్దుటూరు పట్టణం అనేది పూర్వం నుంచి కూడా పెద్దలు చెప్పినట్టు పెద్ద మంచి పట్టణం. ఏదానికంటే ప్రసిద్ధి చెందిన దసరా అయితే ఏమి, మన స్వర్ణకారులకు అయితే ఏమి, సెకండ్ బాంబేగా ఏదైతే స్వర్ణకారులు 6000 పైచీలకు స్వర్ణకారులు ఉన్నారు. కాటన్ మర్చెంట్ అయితే ఏమి, ప్రతి దాంట్లో హోల్సేల్ కావాలంటే మన భారతదేశంలో 2వ స్థానంలో ఉండాలని పొద్దుటూరు మేము కంఠబద్ధంగా చెప్పగలుగుతాం. కాబట్టి పొద్దుటూరు జిల్లా చేయడానికి అన్ని విధాల వనరులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా జిల్లా చేయాలని నేను ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక వినయంగా మేము చెప్తున్నాం. రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని ఇంకా విస్తృతం చేసి ఈ దేశం వ్యాప్తంగా మేము ఈ పోరాటానికి ఎక్కడెక్కడ ఉన్నారు పొద్దుటూరు పట్టణ వాసులు, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వారికి చేర్పించి మేము కేంద్రాన్ని కూడా ఈ విన్నపాన్ని తెలిసి పొద్దుటూరు జిల్లా, ఎందుకంటే 1990లోనే జిల్లా చేయాలని అప్పుడు ఒక పేరు వచ్చింది, చేయాలని ఆలోచన వచ్చింది ప్రభుత్వాలకి. అప్పుడు చేయలేకపోయినారు. ఇప్పుడు మేము సాధించుకుంటాం. మేము పొద్దుటూరు జిల్లాగా పొద్దుటూరు వాసులకు మేము ఒక గిఫ్ట్గా ఇస్తామని మేము శపథం చేస్తూ జై హింద్, జై భారత్.